ఇందుకే పోటర్ ఆన్ చేయాలంటే నాకు ఎక్కడ లేనివి కోపం వస్తాయి. ఎక్కడ కూర్చోవాలి చెప్పండి? గూడ్స్ సర్వీసే కదా అని చిన్న పార్సల్స్ బైక్ మీద కొంటారు. ఆటోలో కొంట పోయే ఐటమ్స్ కూడా బైక్ బుక్ చేసి ఇచ్చేస్తున్నారు. ఈ కస్టమర్ని ఇంత పెద్ద ఎట్లా తీసుకెళ్ళాలి భయ్యా అంటే, అన్న పోటర్ కదా అన్న 25 కేజీ, 25 కేజీ ఓకే, వెయిట్ ఓకే, బట్ అది బండి మీద అయితే పెట్టుకోనికి ఉండాలి కదా, పెట్టడానికి లేదు, కూర్చోనికి లేదు, అది కట్టుకొని మస్తు దమ్దామైంది. నాకైతే ఎందుకు తీసుకున్న పార్సల్ అనిపించింది. ఈ ఎప్పటి నుండో టైం బాగా వేస్ట్ అవుతుంది, ఏ బుకింగ్స్ వస్తలేవని చెప్పి అయితే తీసుకున్నా, కానీ దోల తీరిపోతుంది. ఇలా పోయే వరకు నాకైతే ఇంకెన్నిసార్లు దాన్ని చెక్ చేయాల్సి వస్తుందేమో. అది వచ్చేసి పార్సల్ అయితే ఫిషెస్ అంట, ఎక్వేరియంలో పెంచే ఫిషెస్. సికింద్రాబాద్ టు నిజాంపేట్కి అయితే తీసుకెళ్తున్నా. లిటరల్గా చెప్తున్నా, ఎందుకు తీసుకున్న ఫీల్ అయితే నాకు ట్రిప్ ఎండ్ అయ్యే వరకు వస్తూనే ఉంది. ఎందుకంటే కూర్చోనికి లేదు, నేను పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చొని డ్రైవ్ చేస్తున్నా. మీరు చూస్తే నాకు అర్థమైపోతుంది, వీడియో యాంగిల్ కూడా చేంజ్ అంటే పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చొని డ్రైవ్ చేస్తున్నా అంటే అర్థం చేసుకోండి. ట్రాఫిక్ అయితే ఈరోజు నాకు బరబ్బర్ ఉంది, ఎక్కడ ఉన్నా సిగ్నల్స్ అయితే పడుతున్నాయి. ఆగ తప్పలేదు. ఇక్కడ చిన్న గాంధీ తాత అయితే తిరుగుతున్నాడు. ఏం చేయలేము ఇక మన లైఫ్లో అంత అనుకోండి. మొత్తంగా దీనికి అమౌంట్ ఏమైనా ఎక్కువ ఇచ్చిందా అంటే, ఆడు చూపించింది 258 ఎంత చూపిస్తే 39 రూపీస్ కమిషనే తీసుకున్నాడు. పోనీ ఇంత పెద్దది తీసుకున్నా అని అమౌంట్ ఎక్కువ వచ్చిందా అంటే, అందులో 30 రూపాయలు కమిషనే తీసుకున్నాడు. 30 రూపాయలు పెట్రోల్ పోయింది. నా బ్యాడ్ లక్ మొన్న ఇదన్నా కొంచెం బెటర్, నార్మల్గా వెళ్ళనీకి ఉండే కంఫర్ట్గా కూర్చోనికి. ఈ రోజు అయితే చూడండి, మీరు చూడండి, లిటరల్గా ట్యాంక్ మీద కూర్చొని నడిపిన. ఏం చేస్తాను, నా లక్ అట్లా ఉంది మరి, అన్నీ ఇలాంటివే పడుతున్నాయి. ఏం చేయలేదు. ఓకే.